తూర్పుగోదావరి జిల్లాతో పాటు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కూడా కోడి పందాల నిర్వహణకు సంబంధించిన బరులు అయితే పెద్ద స్థాయిలో ఏర్పడుతున్నాయి. ప్రతి బరి వెనక స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధి కానీ రాజకీయ నాయకులు కూటమి పార్టీలకు సంబంధించిన నేతలే ఉన్నారు. ఈ నేపథ్యంలో అన్ని వైపులా వాళ్లే ప్రభావం చూపిస్తున్నారు. అధికారులు కూడా వాళ్ళ వైపే వత్తాసు పలికేలా చూస్తున్నారు. రాజానగరం నియోజకవర్గంలో చూసుకుంటే బూరుగుపూడి దగ్గర కేవలం కూటమి పార్టీ నేతలు నిర్వహించే బరులు మాత్రమే ఉండాలి. ఇక మిగతా పార్టీలు కానీ మిగతా వ్యక్తులు కానీ నిర్వహించే ఏ బరులు కూడా ఉండకూడదు అని ఏకంగా పోలీసు అధికారులు చెప్తున్నారని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి మాట్లాడదాం. చెప్పండి, కేవలం కూటమి పార్టీలకు సంబంధించిన నేతలు ఎవరైతే వారి ప్రోద్బలంతో ఉండే బరులు ఏర్పాటు చేయాలి, మిగిలిన వేయకూడదు అంటున్నారంట. అసలు మీకు సంబంధించి ఏం చెప్తున్నారు? మీరు బరేసుకోవడానికి ఎందుకు అనుమతి ఇవ్వట్లేదు? అదే గత 15 సంవత్సరాల నుంచి కూడా మా గ్రామంలో పార్టీలకు అతీతంగా ఒక కమిటీలు ఉండి వాళ్ళే కోడిపందాలు నిర్వహించడం అనేది జరుగుతుంది సార్. ఏ పార్టీ ప్రభుత్వం రూలింగ్లో ఉన్నా, కాంగ్రెస్ ఉన్నవండి, తెలుగుదేశం ఉన్నవండి, గతంలో మన వైఎస్ఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఇదే సాంప్రదాయాన్ని కొనసాగించాము. ఎందుకంటే గ్రామ నియమాలు, కట్టుబాట్లు ఇవన్నీ ఉంటాయి. అది దాన్ని కాలదాసి దాన్ని తొక్కేయాలని ముందు తీసుకెళ్ళి ఏదో ఒక వర్గమే ఉండాలి, ఒక వర్గం అంటే ఎవరైతే అధికార పార్టీ ఉందో వాళ్ళే ఉండాలి అనే ధోరణిలో వాళ్ళు ముందుకు నడుస్తూ ఉన్నారు. ఇక్కడ ఇప్పుడు మా పక్కన ఉన్నటువంటి వాళ్ళు అన్నారంటే వీళ్ళందరూ కూడా కూటమికి సంబంధించిన వాళ్ళే. ఇందులో ఓన్లీ వైఎస్ఆర్ వాళ్ళే లేరు. గ్రామం ఇది, అన్ని కులాలు, అన్ని వర్ణాలు, అన్ని పార్టీలు కలిసి ఉన్న కమిటీకి పాత సాంప్రదాయం ప్రకారం పర్మిషన్ ఇవ్వండి అని మేము డిపార్ట్మెంట్ వారిని కోరుకోవడం జరిగింది. కానీ దాన్ని మరి వాళ్ళు ఎందుకని పెడచెవిని పెడుతున్నారో మాకు అర్థం ఏం చెప్తున్నారు పోలీసులు? మీరు వెళ్ళి అడిగితే ఇప్పుడు ఒకవైపు కూటమి నాయకులు ఎవరైతే సమర్థించారో ఆ బర్రెలకు అడ్డంకులు లేవని చెప్తున్నారు. మీరు చేస్తే ఎందుకు అడ్డంకి పెడతామని చెప్తున్నారు? అంటే గ్రామంలో 2 బర్రెలే ఉండాలి, ఒక బర్రె ఉండాలి అని అంటున్నారు సార్. ఒక బర్రె ఉండాలంటే అన్ని ఊర్లోనే అలాగే జరుగుతుందా? ఒక బర్రె ఉండడం అట్లా పర్మిషన్ అనేది గోదావరి సాంప్రదాయాల ప్రకారం ఇది ఒక సాంప్రదాయ క్రీడ కాబట్టి ప్రభుత్వం ఒక ఎగ్జంప్షన్ ఇస్తుంది. అందరూ ప్రజల యొక్క మనోభావాలను అర్థం చేసుకుని ఇచ్చిన దాంట్లో మళ్ళీ మీకివ్వం, 1 ఇస్తాం, 2 ఇస్తాం అంటే చేసేదే చట్ట వ్యతిరేకమైన పని. దానికి మళ్ళీ ట్యాగ్ లైన్లు పెట్టి మీకు 1 ఇస్తాం, 2 ఇస్తాం అంటే అదేంటో చాలా హాస్యాస్పదంగా ఉంది. ఇస్తే అందరికీ ఇవ్వండి. సంక్రాంతి అనేది మీకే కాదు, మాకు పండుగే, అందరికీ పండుగే. ఇందులో తెలుగుదేశం వాళ్ళకి సంక్రాంతి ఉంటుంది, జనసేన వాళ్ళకి సంక్రాంతి ఉంటుంది, వైఎస్ఆర్ వాళ్ళకి సంక్రాంతి ఉంటుంది. ప్రధానంగా చూసుకోవాల్సిన విషయం, నాయకులు ఏకపక్షంగా, పార్టీలు ఏకపక్షంగా వ్యవహరిస్తే అర్థం ఉంది. కానీ పోలీసులు కూడా ఏకపక్షంగా ఎందుకు వ్యవహరిస్తున్నారు? వెనకాల ఎవరున్నారు అనుకుంటున్నారు? సరే, ఖచ్చితంగా ఇప్పుడు ఏముందండి, అధికార పార్టీ అండదండలతోనే అన్నీ నడుస్తాయి 100%. కానీ మేము అర్థం చేసుకోమంటుంది ఏంటంటే అధికార పార్టీ వాళ్ళు కూడా ఇందులో భాగస్వామ్యమై ఉన్నారు. పోలీసుల దగ్గరికి వెళ్ళాం సార్, ఆల్రెడీ సర్కిల్ ఇన్స్పెక్టర్ గారిని కలిసాం, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ గారిని కలిసాం, ఈరోజు ఎస్పీ గారిని కూడా కలవడానికి ట్రై చేస్తున్నాం. మరి మా స్థాయిలో మేము స్థానిక రాజకీయ నాయకులు ఎవరు ఉన్నారు? ఎవరి ప్రోద్బలంతో ఎంత జరుగుతుంది? అసలు కనీసం పూర్తిగా ఆట ఆడుకోనివారు, కనీసం బరులు కూడా ఏర్పాటు, కోడి పందాలు కూడా నిర్వహణకు ఇది గతంలో ఎప్పుడూ లేదు సార్. ఇప్పుడు నిజంగా ఒకటే భరిస్తే ఖచ్చితంగా ప్రశాంతంగా ఉండే మా గ్రామం, బూరుగుపూడి గ్రామం అంటే ఎయిర్పోర్ట్ ఆనుకుని ఉన్న గ్రామం, ఇది చాలా ప్రశాంతమైన వాతావరణం ఉన్న గ్రామం. ఇందులో ఒకటే భరిస్తే ఖచ్చితంగా విధ్వంసాలకి దారితీసినట్టే, 100% లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంది. మరి నాకు అర్థం కాని విషయం ఏంటంటే 4 రోజులు, ఒక వారం రోజుల క్రితం రేవు పార్టీలకు నిలయమైన మా గ్రామంలో గ్రామస్తులు సాంప్రదాయంగా మా యొక్క సాంప్రదాయాన్ని మేము ఆడుకుంటామంటే మమ్మల్ని, మా హక్కుల్ని కాలరాసి మీరు ఎక్కడి నుంచో విజయవాడ నుంచి తీసుకొచ్చి ఇక్కడ రేవు పార్టీలు ఆడిచ్చినప్పుడు తెలియదా మీకు లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ అనేది? నాకు మరి డౌట్ వస్తుంది. అంటే రేవు పార్టీలకి బూరుగుపూడి నిలయం రాష్ట్రం అంతా చూసింది, మరి రేవు పార్టీ కంటే దారుణమైందా ఇది? అసలు ఎందుకు అంటే మీకు నచ్చితే రేవు పార్టీ జరుగుద్ది, మీకు నచ్చకపోతే కోడిపందాలు కూడా జరగవా? ఇది మా సాంప్రదాయం, మాకు సంక్రాంతి. ఖచ్చితంగా ఇందులో డెఫినెట్గా ఏకపక్షంగా జరుగుతుంది సార్. మేము ఒకటే కోరుకుంటున్నాం, గౌరవ ఎస్పీ గారిని, గౌరవ డీజీపీ గారిని, రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని కూడా ఇస్తే అందరికీ పందాలు ఇవ్వండి. మీతో పాటు మేము అందరం పండగ చేసుకుంటాం. రాజకీయాలు ఎంతసేపు కూడా ఓన్లీ ఎలక్షన్ వరకే ఉండాలి తప్ప తర్వాత 5 సంవత్సరాలు ఉండకూడదని చెప్పిన హితబోధ చేసిన వాళ్ళు మీరే. అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, పండగ అందరికీ ఉంటుంది కాబట్టి అందరికీ అవకాశం ఇవ్వాలి, లేదా సమస్య వస్తే అధికార పక్షం కాదు ఏ పక్షమైనా సరే నిరోధించే ప్రయత్నం అధికారులే చేయాలని వీళ్ళంతా చెప్తున్నారు. అంతే తప్ప ఏకపక్షంగా వ్యవహరిస్తే స్థానికులు కూడా తీవ్ర ఇబ్బందులు పాలే అవకాశం ఉందంటున్నారు.